మాజీ మంత్రివర్యులైన దాడిశెట్టి రాజా గారి మీద మా బీసీలని కిందపరిచి మాట్లాడారు, తోలు తీస్తాం తొక్క తీస్తాం అనే మాటలు మాట్లాడారు అని చెప్పేసి కాకినాడ జిల్లా అంతా కొన్ని గ్రామాలు తిరుగుతూ ఈ వెంకటేశ్వరరావు గారు దాడిశెట్టి రాజా గారికి అహంభావం, మన బీసీలందరినీ కూడా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమస్య అని బీసీ గ్రామాల దగ్గరికి వెళ్ళి అందరినీ అడగటం జరుగుతుంది. అయ్యా వెంకటేశ్వరరావు గారు, దాడిశెట్టి రాజా గారి గురించి మీకు ఏం తెలుసు? అసలు మీరేటి? నువ్వు తెలుగు జనతా పార్టీ అనే పార్టీ పెట్టిన అధ్యక్షుడు, నీకు బీసీలకు సంబంధం ఏంటి? ఒక పార్టీ పెట్టుకున్నవాడు పార్టీగానే వ్యవహారం చేసుకోవాలి. ఇదేమన్నా బీసీల పార్టీయా? బీసీల పార్టీ ఏం కాదు కదా. బీసీల గురించి నువ్వు మాట్లాడడానికి, బీసీల గురించి ఎప్పుడు కూడా దాడిశెట్టి రాజా గారు ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడలేదు. 2011 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభంగా నుండి ఆయన అంటున్నది అందరూ కూడా బీసీలమే, మాకు పదవులు ఇచ్చింది, టౌన్ అధ్యక్షుడిగాను అలాగే మండల అధ్యక్షుడిగాను జిల్లా పదవుల్లో కూడా మా బీసీ సోదరులనే ఆయన ఎప్పుడూ ముందెట్టాడు. ఈ నిజవర్గంలో 1,20,000 మంది బీసీలు ఉన్నాం. ఈ బీసీలంతా రాజా వెనకాలే ఉన్నాం, దాడిశెట్టి రాజా వెనకాలే ఉంటాం కూడా. ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు ఆ రోజు కాపునాడు కేసుల్లో మా బీసీ సోదరులు, కాపు సోదరులందరూ కలిపి మా బీసీ సోదరుల సహకారం అడిగితే మేమంతా బీసీలు అంతా కలిపి మేము ఆ రోజు కాపునాడు ఉద్యమంలో పాల్గొంటే మా మీద కేసులు పెట్టారు. ఇలా మా శ్రీని అన్నట్టుగా కేసులు పెడితే మమ్మల్ని అందరిని ఆదుకున్నది మా దాడిశెట్టి రాజా. మేమందరం బీసీలమే, కులమతాలు చూడకుండా అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ మా అందరి మీద, అన్ని జాతుల మీద, అన్ని కులాల మీద ఉన్నటువంటి మా తున్నిజవర్గంలో ఉన్నటువంటి కులాలు అందరూ కూడా వెలమ అవునే, యాదవ్ అవునే, కిసరమేళ అవునే, చెట్టిబల్జీలు అవునే, గవర్లు అవునే, పిరికీలు అవునే, గవర్లు అవునే, అన్ని కులాల మీద, అన్ని జాతుల మీద, రజకుల మీద, సాకల మీద, మంగళ మీద అందరం అన్ని కులాల మీద కేసులు పెట్టారు. ఆ కేసులందరినీ, ఆ బీసీలందరినీ ఆదుకున్నది అంటే మా రాజా. అలాగే ప్రతి గ్రామం వెళ్ళి అదే కూడా గ్రామాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు దాడిశెట్టి రాజా గారు చేసింది ఖండించరా అని అడుగుతున్నారు. దేనికి ఖండించాలి మీరు? అక్కడ బీసీలు ఉన్నారు, ఆ సోదరులంతా కూడా బీసీలు సపోర్టే తీసుకుంటున్నారు. రాజా గారు ఏం బీసీల గురించి తప్పుడుగా మాట్లాడలేదే, ఓ కులాన్ని మాట్లాడలేదే. ఏమన్నా కులాన్ని నేను మాట్లాడారా? కులాన్ని విమర్శించి మాట్లాడారా రాజా గారు? కులాన్ని ఏం మాట్లాడలేదు. ఆయన జిల్లా అధ్యక్షుడు. పార్టీ వ్యవహారాల్లో, అంతర్గత వ్యవహారాల్లో కొన్ని పార్టీని బస్టు పెట్టించి వ్యవహారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నేను తొక్క తీస్తాను, పార్టీలో సక్రమంగా ఉండండి అని చెప్పారు అంతే తప్ప. కానీ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఎక్కడైనా చెప్తాడైనా పార్టీలో ఉంటా, పార్టీలో వ్యవహారాలు చేసి వాడికి ఎవరికైనా ఖండన ఇస్తూ ఉంటాడు. ఇది కరెక్ట్ కాదబ్బాయి, పద్ధతిగా ఉండండి, పార్టీలో తప్పుడు వ్యవహారాలు చేయకండి అని చెప్పడం 7 నియోజకవర్గాలు ఎక్కడైనా చెప్తాడు, ఎక్కడైనా మాట్లాడతాడు. ఓ కులాన్ని పెట్టి కులాన్ని విమర్శించి మాట్లాడలేదే. మేమందరూ బీసీలమే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీసీలమే. నువ్వు బీసీలు అంటున్నావు, 7 నియోజకవర్గాలు తిరుగుతున్నావు నువ్వు బీసీలు అని చెప్పేసి. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 1,20,000 మంది బీసీలు ఉన్నాం మేము. మా ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు ఉన్నాం. అయినంటే ఉన్నాం. రా నువ్వు బీసీ అంటున్నావు ఏంటి? నువ్వు బీసీ దేని గురించి బీసీ పోరాడావు? ఆనాడు కాపు ఉద్యమంలో మీ బీసీలంతా ఉన్నాం, మాకేమైనా సపోర్ట్ చేసావు నువ్వు? మా వెనకాల ఉన్నది మా దాడిశెట్టి రాజా, మమ్మల్ని కాపాడింది దాడిశెట్టి రాజా. ఏ పదవులు వచ్చినా బీసీలకే ఇచ్చాడు. మీకు ఇంకోటి, తిరుపతిలో మొట్టమొదటి మహిళ చైర్పర్సన్ అటువంటి యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక యాదవ్ మహిళను చైర్పర్సన్గా చేశాడు. అలాగే జిల్లా వైస్ చైర్మన్ అయినటువంటి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయినటువంటి ఒక మత్స్యకారు మహిళని వైస్ చైర్మన్ చేశాడు. అలాగే పురుషోత్తం గంగాబాబాన్ని మేమందరూ కూడా 9 సంవత్సరాలు టౌన్ అధ్యక్షుడిగా చేశాను నేను. ఒక బీసీ ఏంటి కూడా ఉన్న క్యాస్ట్లను ఎవరిని విమర్శించడు, ఎవరిని ఏమి చేయడు. మేము అందరం కావాలి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా దాడిశెట్టి రాజాకి కులంతో లేదు, మేమందరం ఒక్కటే. ఆయన కాపు, రెడ్డి లేకపోతే చౌదరి, మాకు అలాంటి భేదాలు లేవు. మా నాయకుడికి మేమంతా ఒకటే, అందరినీ సమానంగానే చూస్తాడు. నిజవర్గంలో జిల్లాలోనే అతన్ని గుర్తించే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్గానే ఆయనకి ఇచ్చారు. నువ్వు ఎక్కడికో తిరిగి. ఇంకో విషయం, కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సోదరులకి అందరికీ ఒకటే మాట, ఎవడో ఏదో చెప్తాడు, మన బీసీలంతా ఒకటే. నిజంగా తప్పు జరిగిందనుకో మేము కూడా వస్తాం, మేము కూడా వచ్చి ఏంటి మా బీసీలను ఎలా అంటున్నారని అడుగుతాం. ఆయన ఏమీ అనలేదు. నువ్వు గ్రామాలు తిరిగి దాడిశెట్టి రాజా ఎలా చేశాడు, దాడిశెట్టి రాజా అలాగే చేశాడు, మమ్మల్ని ఎలాగంటున్నాడు అలాగంటున్నాడు, కాపులకి ఏడు ఇచ్చాం, వాళ్ళకి ఏడు ఇచ్చాం, వీళ్ళకి 5 ఇచ్చాం అని చెప్తున్నావు. ఆ రోజు ఏం చేశావు నువ్వు? ఈరోజు కాపులకి ఎంతకు ఇచ్చారంటే కాపు నాయకత్వం కావాలి,
మాకు ఎవరొకరు పరిపాలించే నాయకుడు కావాలి. ఆ నిజవర్గంలో అతను కోరుకున్నారు. ఆ నాయకుడు కాపంలో లేకపోతే రెడ్డి అవునా లేకపోతే చౌదరాను ఇంకొకలా ఉన్నాయి. మీరు అడగండి, మీరు చెయ్యండి. ఏంటండి వెంకటేశ్వరరావు ఈ మాటలు? నువ్వేదో పెద్ద జాతీయ నాయకుడు అనుకున్నావు. బీసీల గురించి పోరాడేటప్పుడు ఎప్పుడైనా ఒకటి ఆలోచించుకోండి. మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు వచ్చావా? ఇల్లు ముట్టడిస్తానంటున్నావు. ఏదైనా అధికార పార్టీ బీసీలకు అన్యాయం చేస్తే ఒక మినిస్టర్ దగ్గరకో లేకపోతే ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఇంటికి వెళ్ళి ముట్టడి చేయి. మా దాడిశెట్టి రాజా దగ్గరకు నువ్వు వచ్చి నువ్వు ముట్టడి చేస్తానంటున్నావు. రా, 1,20,000 మంది ఉన్నాం బీసీలు ఎస్సీలు కలిపి. నువ్వు ముట్టడి చేయి. ఎవరో ముగ్గురు పెట్టుకొని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. 4 లోగోలు పట్టుకొని మాట్లాడాడు. ఏ మీడియా సోదరులు ఎవరైనా వచ్చారా? ఏది ఆ లోగోలు పెట్టుకున్న ఏది మీడియా చూపించు. ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టాం. ఆల్ మీడియా అంతా ఇక్కడ ఉంది. ఆ మీడియాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహారం. నిన్ను ఎవరు ఆడింటున్నారో ఎవరు చేస్తున్నారో అది కరెక్ట్ కాదు వెంకటేశ్వరరావు. నువ్వు ఒక బీసీ సోదరుడిదే. మేము కూడా దానికి తగ్గట్టుగా మేము చేస్తాం.